హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాం, విచ్ ఈజ్ నథింగ్ బట్ డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ సో దట్ ద మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఎ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఆన్ ఎనీ డయామీటర్ ఈజ్ సింపుల్ హార్మోనిక్. సో ఇది ఆసిలేషన్స్ చాప్టర్ నుంచి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో 8 మార్క్స్ క్వశ్చన్ అనమాట. సో మీకు మిగతా ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. సో ఛానల్ని లైక్ చేయండి, ఆ వీడియోస్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో టైం వేస్ట్ చేయకుండా మనం ముందుకు వెళ్తే కనుక బ్లూ ప్రింట్ దగ్గరికి వస్తే మనకి క్వశ్చన్ పేపర్లో 20th క్వశ్చన్ ఆసిలేషన్స్ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది స్టూడెంట్స్. మేబీ ఈ క్వశ్చనే రావచ్చు మ్యాక్సిమం. ఓకేనా స్టూడెంట్స్? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ మనం క్వశ్చన్ని పర్ఫెక్ట్గా చదవాలి. డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటో డిఫైన్ చేయమన్నారు. దాని గురించిన డెఫినేషన్ మనం ఇవ్వాలి స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక సో దట్ ద మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఎ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఆన్ ఎనీ డయామీటర్ ఈజ్ సింపుల్ హార్మోనిక్. ఇది ఇంకొక పార్ట్. అంటే ఇక్కడ ఒక పార్టికల్ ఉంది, అది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతుంది. లైక్ దట్ సపోజ్ ఈ బాలే తీసుకున్నాను అనుకోండి, ఇదే ఒక పార్టికల్ అనుకుంటే ఇది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఇట్లా మూవ్ అవుతూ ఉంది. అయితే ఇది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతున్నప్పుడు దీని యొక్క ప్రొజెక్షన్ ఉంటుంది కదా, అంటే దీని యొక్క ప్రొజెక్షన్ అంటే దీని మీద కనుక మనం లైట్ వేసామనుకోండి, దీని యొక్క నీడ పడుతుంది కదా. సో దీని యొక్క నీడ ఉంటుంది కదా, ఇది ఇలా మూవ్ అవుతున్నప్పుడు దీని యొక్క నీడ కూడా మూవ్ అవుతుంది. సో ఇది ఇలా మూవ్ అవుతూ ఉన్నప్పుడు దీని యొక్క నీడ మూవ్ అవుతూ ఉంటుంది. ఆ నీడ యొక్క మూమెంట్ ఏదైతే ఉందో, ఆ నీడ యొక్క మోషన్ ఏదైతే ఉందో, ఆ మోషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. అండ్ ఏదైనా సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే దాన్ని ఎలా ప్రూవ్ చేస్తామంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ గురించి మనకు తెలియాలి. సో ఈ 2 పార్ట్స్ మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఉందన్నమాట. ఫస్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ డెఫినేషన్ మనం చెప్పాలి స్టూడెంట్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ డెఫినేషన్ చూస్తే కనుక సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి? సో ఎస్హెచ్ఎం. సో ఎస్హెచ్ఎంని ఎట్లా డిఫైన్ చేస్తామంటే కనుక సో ఏదైనా ఒక పార్టికల్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు దాని యొక్క యాక్సలరేషన్ ఏదైతే ఉందో ఆ పార్టికల్ యొక్క యాక్సలరేషన్ అనేది ఆ పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉండాలి. అండ్ ఈ రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలన్నమాట. అలా ఉంటే గనక అప్పుడు ఆ మోషన్ మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ అని డిఫైన్ చేస్తాం. ఓకేనా? సో ఎప్పుడు కూడా యాక్సలరేషన్ అనేది ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్లో టువర్డ్స్ ద మీన్ పొజిషన్ వైపు ఉంటుంది అనమాట. ఓకేనా స్టూడెంట్స్? అది సింపుల్ హార్మోనిక్ మోషన్ గురించి. సో డెఫినేషన్ అంటే మీ టెక్స్ట్ బుక్స్లో కానీ లేదంటే మీ ఏ మెటీరియల్ మీరు ఫాలో అయినా కానీ దాంట్లో మనకి ఉంటుంది స్టూడెంట్స్ డెఫినేషన్. ఆ డెఫినేషన్ రాసేయండి. సో దట్స్ ఇట్ అనమాట. ఓకేనా? సింపుల్ అనమాట స్టూడెంట్. రాసిన తర్వాత ఇప్పుడు మనం చూస్తే కనుక షో దట్ ద మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఎ పార్టికల్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలంటే ఈ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతున్న ఈ పార్టికల్ యొక్క నీడని సింపుల్ హార్మోనిక్ మోషన్ అని ప్రూవ్ చేయాలన్నమాట. అండ్ ఎట్లా అంటే చూడండి, డయాగ్రామ్ మనం డ్రా చేసుకుంటే కనుక ఇలాగ మనం ఇది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అనుకోండి. డయాగ్రామ్ నీట్గా డ్రా చేయండి స్టూడెంట్స్ మీరైతే మాత్రం. సో ఇది ఇలా ఈ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఇలా ఒక పార్టికల్ ఆర్ ఒక బాల్ ఆర్ ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు దీనికి 2 డయామీటర్స్ ఉంటాయి కదా. సో ఈ రెండు 2 డయామీటర్స్ అనమాట. ఇది సెంటర్ అనమాట. సో ఈ బాల్ ఇక్కడి నుంచి ఇట్లా మూవ్ అవుతూ ఉంది అనుకోండి. సో ఇది ఎక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద డయామీటర్ అనుకోండి, ఇది అనదర్ డయామీటర్ అనుకోండి. అండ్ ఇది ఎక్స్, ఇది ఎక్స్ డాష్, అండ్ ఇది వై, ఇది వై డాష్ అనుకోండి. సో పి అనే పార్టికల్ ఉంది, ఇది ఎక్స్ నుంచి వైకి మూవ్ అవుతుంది అనుకోండి, ఎక్స్ దగ్గర నుంచి వైకి మూవ్ అవుతుంది అనుకోండి. సపోజ్ అట్లా జరిగినప్పుడు ఇది ఎక్స్ నుంచి వైకి మూవ్ అవుతూ ఉన్నప్పుడు దీని యొక్క ప్రొజెక్షన్స్ ఉంటాయి కదా. సో దీని యొక్క ప్రొజెక్షన్ ఏంటి? ఈ ఎక్స్ యాక్సెస్ మీదకి ప్రొజెక్షన్ ఇది, అండ్ వై యాక్సెస్ మీదకి ప్రొజెక్షన్ ఇది అనమాట. సో దీని యొక్క ప్రొజెక్షన్ ఏమవుతుంది? ఇది కనుక ఓన్లీ ఈ డయామీటర్ మనం కన్సిడర్ చేస్తే, ఎక్స్ టెస్ట్ డయామీటర్ కన్సిడర్ చేస్తే ఎక్స్ నుంచి వైకి ఈ పార్టికల్ మూవ్ అవుతూ ఉంటే కనుక దీని యొక్క ప్రొజెక్షన్ ఏమవుతుంది? ఐ విల్ టెల్ యూ. సో ఇది ఈ పార్టికల్ ఇట్లా మూవ్ అవుతూ ఉంది అనుకోండి, ఎక్స్ నుంచి వైకి వచ్చింది అనుకోండి, దీని యొక్క ప్రొజెక్షన్ ఉంటుంది కదా. సో అది ఇక్కడ ఉంటుంది, అది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట ప్రొజెక్షన్. అండ్ అలాగే వై, ఈ పి అనే పార్టికల్ వై నుంచి ఎక్స్ డాష్కి వచ్చింది అనుకోండి, సో దీని యొక్క పొజిషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట. అండ్ సో ఇది ఇలా ఒక హాఫ్ రొటేషన్ చేస్తే ఏమవుతుందంటే కనుక మనకి అది
పి అనే పార్టికల్ ఇలా ఒక హాఫ్ రొటేషన్ కంప్లీట్ చేస్తే దాని యొక్క నీడ ఇట్లా వస్తుంది అనమాట. అండ్ ఇది ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా వచ్చింది అనుకోండి, మళ్ళీ దీని యొక్క నీడ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట. మళ్ళీ దీని యొక్క నీడ ఇక్కడి నుంచి ఇలా సగం వస్తుంది. అండ్ మళ్ళీ ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇక్కడికి వస్తుంది అనమాట. అంటే ఒకదాని మీద ఒకటి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది స్టూడెంట్స్, అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇది ఇలా కంప్లీట్ రొటేషన్ చేస్తే ఇదేమో పార్టికల్, ఇదేమో దానికి సంబంధించింది ఏంటిది ప్రొజెక్షన్, నీడ ఇట్లా మూవ్ అవుతుంది అనమాట. సో మీరు క్వశ్చన్ రాసేటప్పుడు ఫస్ట్ దీని యొక్క డెఫినేషన్ రాస్తారు, డయాగ్రామ్ నీట్గా డ్రా చేస్తారు. ఇది ఎన్ అనుకోండి, ఇది ఆరిజిన్ ఓ అనుకోండి, అండ్ ఇది కూడా ఎన్ అనుకోండి. ఓకేనా? సో ఈ పి అనే పార్టికల్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతుంది. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతుంది అనుకోండి, దానికి యాక్సలరేషన్ ఉంటుంది కదా. సో ఒకవేళ దాని యొక్క సెంట్రిపిటల్ యాక్సలరేషన్ మనం చూస్తే, దట్ ఈస్ సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? సెంట్రిపిటల్ యాక్సలరేషన్ మనకు తెలుసు కదా, ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్, నార్మల్గా ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ అనమాట. సో ఇక్కడ కూడా ఈ సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఆఫ్ దట్ పార్టికల్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఎంతది? ఆర్ అంటే రేడియస్ అనమాట. సో ఇక్కడ అది వచ్చేసి ఏ అనుకుందాం, క్యాపిటల్ ఏ అనుకుందాం, రేడియస్ వచ్చేసి, అండ్ ఒమేగా స్క్వేర్ అనమాట. ఇదేంటిది? సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఆఫ్ ద పి అనే పార్టికల్. అయితే ఇప్పుడు నౌ the centripetal or now the acceleration of projection. సో ఈ పార్టికల్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రొజెక్షన్ ఉంది కదా, ఏ డయామీటర్ మీద అయినా పర్లేదని చెప్పారు వీళ్ళు, ఏ డయామీటర్ మీద చూపించుకున్నారు. సో ఎక్స్ డాష్ అనే డయామీటర్ కన్సిడర్ చేస్తే దాని మీద ఈ పార్టికల్ యొక్క ప్రొజెక్షన్ ఏదైతే ఉందో అది ఎన్ దగ్గర ఉందనుకుందాం సపోజ్. సో ఈ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో అది ఇట్లా మూవ్ అవుతూ ఉంది. దానికి కూడా కొంత యాక్సలరేషన్ ఉంది. ఆ యాక్సలరేషన్ ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే, విచ్ ఈజ్ నథింగ్ బట్, దీని యాక్సలరేషన్ ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే పార్టికల్ యాక్సలరేషన్కి ఈక్వల్ అవుతుంది అనమాట. అయితే పార్టికల్ యాక్సలరేషన్ మొత్తానికి ఈక్వల్ అవ్వదు, కానీ నౌ ద యాక్సలరేషన్ ఆఫ్ ద ప్రొజెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ particle acceleration. సో పార్టికల్కి హారిజాంటల్ యాక్సలరేషన్ ఉంది అండ్ వెర్టికల్ యాక్సలరేషన్ ఉంది. బట్ ఇక్కడ మనం ఓన్లీ దాని యొక్క ప్రొజెక్షన్ హారిజాంటల్ యాక్సిస్ మీద మనం స్టడీ చేస్తున్నాం కాబట్టి ఈ పార్టికల్కి ఉన్న హారిజాంటల్ యాక్సలరేషన్ ఏదైతే ఉందో అది ఈ ప్రొజెక్షన్ యొక్క యాక్సలరేషన్కి ఈక్వల్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి ప్రొజెక్షన్ యొక్క యాక్సలరేషన్ కావాలి మనకి. ఎందుకు? సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటేనే ఆ పార్టికల్ ఏదైతే ఉందో దాని యొక్క యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ చూపించాలి. అండ్ మనం ఇక్కడ చూపించాల్సింది ప్రొజెక్షన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అని. సో మనకి ఇప్పుడు ప్రొజెక్షన్ యొక్క యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేయడానికి పార్టికల్ యొక్క యాక్సలరేషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఇదేమో పార్టికల్ యొక్క యాక్సలరేషన్. అండ్ ఇప్పుడు మనకి ఏం కావాలి? హారిజాంటల్ కాంపోనెంట్ కావాలి. సో ఇట్ ఈస్ కాస్ థీటా. ఇక్కడ థీటా యాంగిల్ అనుకోండి, దెన్ ఇది కాస్ థీటా అవుతుంది, ఇది సైన్ థీటా అవుతుంది కదా. ఈ ఒమేగా స్క్వేర్ కాస్ థీటా బాగానే ఉంది. అయితే మీరు ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్లో కాస్ థీటా అంతా ఏమవుతుంది? విచ్ ఈజ్ నథింగ్ బట్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ వాల్యూ తెలుసు ఏ, అండ్ అడ్జసెంట్ సైడ్ ఎంత? సపోజ్ ఈ పార్టికల్ ఇక్కడ ఉందంటే ఎక్స్ డిస్టెన్స్లో ఉన్నట్టే కదా, ఆరిజిన్ నుంచి అంత డిస్ప్లేస్మెంట్లో ఉందని దాని డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు కాస్ థీటా వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సో ఫ్రమ్ ట్రయాంగిల్ OPN కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు x/n అనమాట, x/n స్టూడెంట్స్. కాబట్టి దట్ ఇంప్లైస్ therefore ఈ యాక్సలరేషన్ వాల్యూ ఎంత ఇస్తుందో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. therefore యాక్సలరేషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? చూడండి, అంతకుముందు మనకేముంది? క్యాపిటల్ A ఒమేగా స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్, క్యాపిటల్ A ఒమేగా స్క్వేర్ ఇంటూ కాస్ థీటా. కాస్ థీటా వాల్యూ ఎంత? x/n కదా, సారీ x/n కాదు, x/a అది క్యాపిటల్ A. సో విచ్ ఈజ్ x/a అనమాట. సో ఇప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోతే ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్ వచ్చింది. ఏమొచ్చింది స్టూడెంట్స్?
విచ్ ఈజ్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్ వచ్చింది. సో ఇప్పుడు ఈ యాక్సలరేషన్ ఆఫ్ ద ప్రొజెక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎట్లా రాయొచ్చు అంటే ఈజ్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. సార్ ఎందుకు ఇలా రాయొచ్చు సార్ అంటే కనుక మీరు అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్లో. దీని యొక్క యాక్సలరేషన్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? ప్రొజెక్షన్ యొక్క యాక్సలరేషన్ అంటే సెంటర్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. అండ్ సెంటర్ దగ్గర ఎక్కువ యాక్సలరేషన్ ఉంటుంది. అండ్ ఈ పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్ సెంటర్ దగ్గర ఎంత ఉంటుంది? మినిమం ఉంటుంది. అండ్ చూస్తే కనుక ఇక్కడ ఈ పార్టికల్ ఇలా సెంటర్ దగ్గరికి వచ్చేటప్పుడు సెంటర్ దగ్గరికి పార్టికల్ ఇలా వస్తుంది అనుకోండి, ఏమవుతుంది? దాని యొక్క డిస్ప్లేస్మెంట్ తగ్గిపోతూ ఉంది. దాని డిస్ప్లేస్మెంట్ తగ్గిపోతూ ఉన్నప్పుడు అది చివరి నుంచి సెంటర్కి వచ్చేటప్పుడు దాని యొక్క యాక్సలరేషన్ పెరిగిపోతూ ఉంది. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మనం ఏమని రాయొచ్చు అంటే దట్ యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్ అని చెప్పి విత్ నెగిటివ్ సైన్ మెన్షన్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఈ ప్రొజెక్షన్ యాక్సలరేషన్ ఎట్లా ఉందో విచ్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ కండిషన్ సాటిస్ఫై చేసింది కదా. సో అట్లా మనం ఏం చేయొచ్చు దీన్ని, సో ఇట్ ఈస్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్ అని కన్ఫర్మ్ చేయొచ్చు. దట్స్ ఇట్. అట్లా మనం ఈ క్వశ్చన్ని కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో ఈ ఛానల్కి సంబంధించిన రోడ్ మ్యాప్ చూస్తే మనకి ఫుల్ చాప్టర్ వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి స్టూడెంట్స్. ఎగ్జామ్ సిరీస్ టెక్స్ట్ బుక్ సిరీస్ ఫుల్ కాన్సెప్ట్స్ అండ్ ఫుల్ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ చెప్పాము స్టూడెంట్స్. మనం దాంట్లో మీకు ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. వన్స్ ఆ నాలెడ్జ్ వస్తే మీకు ఐపీ ఎగ్జామ్స్ ఈజీ అయిపోతుంది, ఎంసెట్ ఎగ్జామ్ కూడా ఈజీ అయిపోతుంది. అండ్ ఐపీ ఎగ్జామ్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, పీవైక్యూ సిరీస్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు మనం చెప్పుకునే క్వశ్చన్స్, ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉంటున్నాయి. అండ్ గన్ షాట్ క్వశ్చన్స్లో కూడా మీకు ఫ్యూచర్లో అప్డేట్ అవుతాయి స్టూడెంట్స్. కాబట్టి ఇవన్నీ కావాలంటే మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇవన్నీ మేము అప్లోడ్ చేసినాము మీరు రిసీవ్ అవుతాయి స్టూడెంట్స్. అండ్ క్విక్ రీజను, ఐపీ ఎగ్జామ్కి సంబంధించిన టిప్స్ కూడా ఉంటాయి. అండ్ ఎంసెట్ వీడియోస్ కూడా మనకి ఫ్యూచర్లో రిలీజ్ కాబోతున్నాయి స్టూడెంట్స్. సో అవన్నీ కావాలంటే ప్లీజ్ స్టే ట్యూన్ టు ద ఛానల్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. Bye bye students.